బిఎన్బి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సరస్వతీ నది పుష్కరం వాస్తవానికి ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రలో తగులుతుంది. ఆ యాత్రలో మీరు అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలు మొదలవుతాయి. కానీ అక్కడికి వెళ్ళి మీరు ఆ నదిలో స్నానం చేయాలంటే మీ ఆరోగ్యాలు కానీ మీరు కానీ సరిపోరు. ఎందుకంటే -డిగ్రీస్లో ఉంటుంది. కాబట్టి ఈ మే 13 నుండి 26 వరకు 12 రోజులు 12 నదుల స్థానంలో పుష్కరం కింద మీరు అక్కడ గోదావరిలో కలుస్తుందని కొంతమంది చెబుతున్నారు. కాబట్టి మీరు గోదావరి పుష్కరానికి వచ్చే ఏట 2027లో ఉంది. కానీ ఈ సంవత్సరం ఈ సరస్వతీ నది పుష్కరం జరుగుతుంది. కాబట్టి ఇది కాళేశ్వరం తెలంగాణ వెళ్ళే చేయాల్సిన అవసరం లేదు. గోదావరి నది ఎక్కడున్నా సరే ఇక్కడ గోదావరి రాజమండ్రిలో చేయొచ్చు. ఇటు విజయవాడలో సంగమం అనే దగ్గర నది కలుస్తుంది, అక్కడ కూడా చేయొచ్చు. ఎక్కడ స్నానం చేసినా మీకు అవే ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా తెలంగాణనే వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇది 2013లో పెట్టారు, ఈసారి కూడా పెడుతున్నారు పుష్కరం. కాబట్టి మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.